అట్లాంటిక్ మహాసముద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రష్యా జెండాలతో ప్రయాణిస్తున్న వెనిజువెలా చమురు నౌకను అమెరికా స్వాధీనం చేసుకోవడమే దీనికి కారణం. ఐస్లాండ్ దక్షిణ తీరానికి సుమారు 190 మైళ్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అమెరికా కోస్ట్ గార్డ్, రక్షణ శాఖ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి నౌకను సీజ్ చేసినట్లు ప్రకటించాయి. హెలికాప్టర్ల ద్వారా అమెరికా మెరైన్లు నౌకపైకి దిగిన దృశ్యాలను కోస్ట్ గార్డ్ వీడియోగా విడుదల చేసింది. ఈ చర్య అంతర్జాతీయ చట్టాల ప్రకారమే తీసుకున్నదని అమెరికా స్పష్టం చేసింది. వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మడురో ప్రభుత్వం అక్రమ చమురు ఎగుమతుల ద్వారా అవినీతికి పాల్పడుతోందని ఆరోపిస్తూ అమెరికా ఈ చర్యలు చేపట్టింది. వెనిజువెలా ఆయిల్ రవాణాపై విధించిన ఆంక్షలను తప్పించుకునేందుకు నౌకల పేర్లు మార్చడం, వేరే దేశాల జెండాలు వాడడం వంటివి ఎత్తుగళ్లను అడ్డుకునేందుకు ఈ దాడులు జరిగినట్లు అమెరికా వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ ఘటనతో రష్యా, అమెరికా మధ్య ఉద్రిక్తత మరోసారి తెరపైకి వచ్చింది. ఈ ఘటనపై రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే పుతిన్ ప్రభుత్వం అధికారికంగా అభ్యంతరం తెలపగా తాజాగా రష్యా సభ్యుడు అలెక్సీ జురావ్లేవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏం చేసినా శిక్ష పడదన్న అతి విశ్వాసంతో అమెరికా వ్యవహరిస్తోందని విమర్శించారు. అంతర్జాతీయ చట్టాలను ఇలాగే ఉల్లంఘిస్తే మిలిటరీ ప్రతిచర్య తప్పదని హెచ్చరించారు. అవసరమైతే అమెరికా కోస్ట్ గార్డ్ పడవలపై టార్పిడోలతో దాడులు చేయాల్సి వస్తుందని, అమెరికా నౌకలను ముంచే పరిస్థితి కూడా రావచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఇక అమెరికా వర్గాలు మాత్రం తమ చర్యను సమర్థించుకుంటున్నాయి. అమెరికా భద్రతకు ముప్పు కలిగించే చర్యలను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ నిర్వహించామని వెల్లడించాయి. ఈ ఆపరేషన్లో బ్రిటన్ కూడా సహకరించిందని పేర్కొన్నాయి. దాడి సమయంలో రష్యా నౌకాదళం సమీపంలోనే ఉన్నప్పటికీ పరిస్థితి అదుపు తప్పకుండా జాగ్రత్తలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. ఇదే సమయంలో ఏ దేశపు జెండా లేని మరో నౌక సోఫియాను కూడా అమెరికా దళాలు సీజ్ చేశాయి. వరుసగా నౌకలను స్వాధీనం చేసుకోవడంతో సముద్ర మార్గాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఉక్రెయిన్ యుద్ధంతో సున్నితంగా ఉన్న అమెరికా రష్యా సంబంధాలు ఈ ఘటనతో మరింత దిగజారే అవకాశాలు కనిపిస్తున్నాయి.